నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపా సత్యములతో మిమ్మల్ని నింపి ఆయన కవిగట్లో మిమ్మల్ని దాచి ఆయన నిత్య రాజ్యము చేరు వరకు తన కృప వెంబడి కృపతో నడిపించును గాక. ప్రేమిల వల్లరా చక్కటి సమయాన్ని కూర్చున్న కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలో జాగ్రత్తగా విందాం. మరి భక్తుడైన దావీదు రాజు ఒక మాట అంటాడు, ఈ లోకాన్ని విడిచినప్పుడు ప్రతి మానవుడికి తీర్పు దినములో తీర్పు తీర్చగలిగిన తీర్పరి నువ్వు గనక ఆ తీర్పులో నేను నిలబడకుండా ఉన్నట్లు సహాయం చేయవారు మీరు గనక ఆ దినములో నేను నీ ఎదుట తల వంచుకొని నిలిచే స్థితి నాకు రాకుండా ఉండినట్లు నేను సిగ్గుపడు కార్యాలు నా జీవితంలో జరగకుండా ఉండినట్లు నేనేం చేయాలని ఆలోచించిన దావీదు ప్రభుతో ఒక మాట అంటాడు. 25వ కీర్తన 1వ వాక్యంలో, 25వ కీర్తన చూడండి, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వింటే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అనేక మంది మేము భక్తులవి, మేము క్రైస్తవులమి, మేము దేవునికి నమ్మకంగా ఉన్నాము అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. దావీదు అనుకుంటబడ్డ ఒక ప్రత్యేకమైన పేరు ఏంటి అంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. అంటే ఒక దగ్గర ఒక భక్తుడు అంటాడు, దావీదు దేవుని హృదయానుసారుడు అనుకుంటే దావీదే దేవుని హృదయమై అన్నాడు అని కూడా చెప్పుకోవచ్చు అని భక్తుడని యేసన్న గారు కూడా అన్నారన్నమాట. అంటే దావీదు కొండబడ్డ ఉద్దేశం ఏంటంటే, నా సమస్తము ఆయనే, నేను బ్రతికున్నానంటే ఆయన కృప, ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని యొక్క సంకల్పము గనుక నిన్ను తల ఎత్తబడి ఉండాలన్న, తలదించుకొని బ్రతకాలన్న దేవుని యొక్క ఉద్దేశములు ఉంది కనుక ఆయన ప్రణాళిక నేను ఎప్పుడు కూడా తలదించుకునే స్థితి ఉండకుండా ఉండనట్లు ఆయన కృప చూపించాలన్నది ఆయన ఉద్దేశము. గనుక నేను ఈరోజు చెప్పుకుంటున్న మాట ఏంటి, అనుకుంటున్న మాట ఏంటి అంటే, నేను సిగ్గుపడకుండా ఉండాలి, దేవుని నామ మహిమ కొరకు నేను నిలబడాలి. ఎందుకు అంటే, ఎందుకు పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా ఒక ఉన్నతమైన స్థితిలో ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాగ్రం మీద నన్ను కూర్చోబెట్టగలిగిన సమర్థుడై ఉన్నాడు నా ప్రభు. ఊహించని గొప్ప కార్యం నా చేతులు జరిగించాడు ప్రభు. నేను ఎన్నడూ ఇలాంటి స్థితి నాకు కలుగుతుందన్న ఆలోచన, కోరిక అవేవి నా మనసులో లేవు. అయినప్పటికీ నాకు ఉండబడ్డది ఒకటే, నేను బ్రతుకు కాలమంతట్లో కూడా నా ప్రభుకి నేను నమ్మకంగా బ్రతకాలి అన్న ఆలోచన తప్ప వేరొకటి నా చేతులు లేదు. నేను ఏం కలిగి ఉన్నానంటే, తీర్పు దినములో నేను తీర్పులో పొందకుండా ఆయన నిత్యరాజ్యములో ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశము. గనుక నా ఉద్దేశాలు సఫలపరచబడాలంటే ఆయనకి నేను నమ్మకంగా బ్రతకాలన్న ఆలోచన నేను కలుగున్నాను. కనుక నేను అంటున్న మాట తెలుసా, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మనెచ్చుచూ ఉన్నాను. ఏ దిక్కు అయితే, ఏ దిక్కునకు చూడాలి? కొన్ని సందర్భాలలో కొన్ని వాక్యాలు రాస్తాడు. యెరూషలేము వైపు చూసి అంటాడు, ఇక్కడేమో నీ దిక్కునకు చూసి అంటాడు. ఏ దిక్కునకు చూసి అంటే పరిశుద్ధ లేఖన భాగంలో రాస్తాడు,
ఉత్తర దిక్కునున్న సభా పర్వతం వైపు చూసి, దేవుని స్తోత్రం, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం వైపు చూసి నా ఆత్మనెత్తుచూ ఉన్నాను. తీర్పు దినములో ఆ సన్నిధిలో నీ సముఖములో నేను తలదించుకొని బ్రతకకుండా ఉండాలంటే నా స్థితిగతులు మార్చగలిగిన నీ వైపు చూస్తూ నేను బ్రతికినట్లయితే అలాంటి సిగ్గుపడి కార్యం నా జీవితంలో జరగకుండా కాపాడగలగమని విశ్వసించి నీ వైపు నా ఆత్మనితో ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అనేక మంది తన భక్తిని చూసుకొని ఇంతకన్నా అనుకుంటూ తను తానుగానే సమర్థించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. దావీదుని గురించి మాట్లాడితే దావీదు దేవుని హృదయానుసారుడు అన్నారు. అలాంటి హృదయానుసరుడైన దావీదు కూడా ఏమంటాడు తెలుసా? నీ దిక్కునకు చూసి నేను నా ఆత్మనెత్తుచూ ఉన్నాను. ఎందుకన్నాడు ఇక ఆలోచన అంటే, ప్రేమిని వల్లరా, ఒకనొక దినాన నా సొంత ఆలోచన ప్రకారము సంధ్య వేళ నీ వైపు చూడకుండా లోకం వైపు నేను చూశాను. లోకం వైపు ఎప్పుడైతే చూశానో నేను జారి పాపములో పడ్డాను. నీ వైపు చూస్తూ బ్రతికినంత కాలము అంధకారము నాకు ఆహ్లాదకరంగా మార్చగలిగావు. గాఢాంధకారపు లోయలు కూడా నాకు ఉల్లాసకరంగా మార్చగలిగిన వాడివి. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు, నాకు భద్రత కలుగు చేస్తున్నావు. అంధకారము కూడా నాకు వెలుగుమయముగా మార్చగలిగిన సమర్థుడివి, మార్చావు. కానీ శత్రువులు నా మీద దాడి చేసి నన్ను అంతమొందించాలని తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వారి నుంచి తప్పించగలిగిన దేవుడవు నీవు. నన్ను ఆదరించడానికి ఆదరణకర్తగా నా చేతులకు వచ్చావు. ఇంతటి మహోపకార్యములు చేసిన నీ వైపు కాస్త నా చూపులు లోకం వైపు ఎప్పుడైతే చూశానో నేను చీకటి ఊపిలో పడ్డాను, పాపములో పూడుకుపోయాను. ఈ పాపాన్ని బట్టి అనేక పాపాలు నేను చేయడం జరిగింది. గనుక నేను లోకం వైపు చూడకుండా నీ దిక్కును చూస్తూ నేను సిగ్గుపడు కార్యము నా బ్రతుకులో జరగకుండా ఉండనట్లు యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుచూ ఉన్నాను. ప్రేమిని వల్లారా, చూడండి ఎంతటి గొప్ప మాట దావీదు మాట్లాడుతున్నాడు. నీ దిక్కునకు చూసినంత కాలము నేను సిగ్గుపడను. నా కార్యములు బహుబలమైనవిగా ఉంటాయి. నా జీవితంలో నీ కార్యములు బహురమ్యమైనవిగా ఉంటాయి. ఎందుకో తెలుసా? నీ శరణు చూచిన వారిని ఎన్నడూ కూడా చేరదీసేవాడివే కానీ త్రోసివేసేవాడివి కావు. నేను ఆశించిన దాన్ని అనుభవం లేక నడిపించగలిగిన సమర్థుడివే కానీ దానిని నిరర్ధకము చేసి నా హృదయానికి వేదన కలుగు చేయవాడివి కావు. గనుక నీ వైపు చూసి నా ఆత్మనిచ్చి ఉన్నా, నీ దిక్కునకు చూస్తూ ఉన్నా. ఈ లోకములో కానీ రాబో లోకములో కానీ నాకు దిక్కు నీవే. నీ ద్వారానే సమస్త కార్యముల చేతులు జరగాలి, జరుగుతున్నాయి కూడా. గనుక నేను మనుషుల వైపు చూస్తే నాకు వారేమీ చేయలేరు, కానీ నీ శరణు చూస్తే నన్ను సిగ్గుపడనివని నాకు తెలుసు. గనుక ప్రియమైన వలరా, ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరి వైపు మన ఆత్మనెత్తుచున్నామో ఆలోచించగలగాలి. ఈరోజు నీ స్థితిగతులను మార్చి నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాకుల మీద నిలబెట్టి అనేక మందికి నా దేవుని ద్వారా జరిగే కార్యములు ఇలాంటివి అని చూపించుటకు నన్ను సింహాసనాసీనుని చేయగలిగావు. నా తల్లిదండ్రులు నన్ను మరిచిన నీవు మరువక నన్ను నీ మనసులో గుర్తించుకొని, నన్ను నీ మనసులో ఉంచుకొని నీ కృప చొప్పున నడిపిస్తూ ఊహించని కార్యం నా చేతిలో జరిగించావు. గనక ఈరోజు మరలా నీకు దూరమైపోయి నీకు సిగ్గుపడి నీకు దూరము కాకుండా ఉన్నట్లు
నేనేమనుకుంటున్నాను తెలుసా ప్రభువా, నీ దిక్కులకు చూసి నా ఆత్మనెత్తుచూ ఉన్నాను. కారణం ఏంటి? నీ వైపు చూసినంత కాలము నేను సిగ్గుపడక, దౌర్భాగ్యుని కాక, అన్ని స్థితిగతుల్లో సమృద్ధి కలిగిన వాడిగా నేను ఉంటాను గనుక నీ దిక్కులకు చూసి నేను ఆత్మనెత్తుచూ ఉన్నాను. మనుషుల వైపు చూసి మనుషుల యొక్క ఉద్దేశానుసారంగా నేను బ్రతికి నేను అంధకారములు దిగిపోకుండా ఉండినట్లు నీ వైపు చూడడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను, పరితపిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేమని వలన ఆయన వైపు చూడగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఈయనొక మాట అంటాడు, చూద్దాం. అదే 12వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, అమ్మా, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియచేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా వింటే, ప్రేమను బండల దావీదు అంటాడు, ఆయన మర్మాలు, మన జీవితంలో చేసే కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ అవి ఎవరికి తెలుస్తాయి? ఎవరు వాటిని గుర్తించగలరు అంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మమైన కార్యాలు తెలియపరచడానికి ఇష్టపడతాడు. ఈ మాట అబ్రహాముని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకనొక దినాన ఎండవేళ గుడారపు వాకిట్లో కూర్చున్న అబ్రహాముని దేవుడు దర్శించాడు. ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు 3 వ్యక్తులు ఆ మార్గమును వస్తున్నట్టుగా చూసిన అబ్రహాము పరుగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగపడి, ప్రభువులారా, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు అన్నాడు. అబ్రహాము మాటకు లోబడ్డ వారు అబ్రహాము కుటుంబాన్ని దర్శించారు. అబ్రహాము మంచి ఆతిథ్యాన్ని అక్కడిచ్చాడు. సంధ్యవేళ బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాము తన సొంత విషయాల గురించి మాట్లాడలేదు అక్కడ. ఏం ప్రభువా, చాలా కాలం క్రిందట నా జీవితంలో ఎవరు చేయని కార్యాన్ని చేస్తానన్నావు, నన్ను నీ సన్నిధికి పిలుచుకున్నావు, నాకు మార్గమే నిలిచావే, ఇంతకాలంగా నీ మార్గముని నడుస్తూ ఉన్నాను కదా, మరి ఇంతకాలంగా నన్ను మర్చిపోయావు, నువ్వు చెప్పిన మాటను మర్చిపోయావా అని అడుగుతారు మనమైతే. ప్రియమైన వల్లరా, అబ్రహాముకు తెలుసు నన్ను మర్చిపోవటకు, నా మాట వినకుండా ఉండటకు ఆయన అన్వేషుడు కాడని తెలుసు. గనుక అబ్రహాము ఎండవేళ తన గుడారపు వాకిట్లో కూర్చున్నప్పుడు వాడిని గమనించి వాడిని పిలిచిన అబ్రహాము చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి సంధ్యవేళ వాళ్ళు బయలుదేరుతూ ఉన్నప్పుడు వాడితో ఒక మాట అంటాడు, ప్రభువా, దీనుణ్ణి, దరిద్రుణ్ణి, దుమ్ములో ధూళి వంటి వాడిని, కానీ ఒక చిన్న మనవి అడుగు అబ్రహాము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, దేవుడు ఎక్కడికి వెళ్ళేది ఒక మానవుడు అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడండి. కారణం ఏంటి తెలుసా? అక్కడేమో దావీదు హృదయానుసారుడై ఉన్నాడు. దావీదుకు ఉండబడ్డ మనస్తత్వం ఏంటంటే, దేవునికి ఏవైతే ఇష్టమో అవి నేను చేయడానికి ఇష్టపడాలి, అవి నేను చేస్తే తీర్పు దినములో తీర్పు పొందకుండా పరలోకానికి నేను వెళతానని దావీదుకు తెలుసు. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా?
అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, ఎన్నిక లేని వాడిని, నీ సముఖంలో నిలబడి నీతో మాట్లాడే అర్హత నాకు లేదు అని మరి చిన్న మనవి అంటాడు. అడుగు అబ్రహాము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి, దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నారు మీరు అని. కానీ ఇంత అధికారముతో, వినయముతో, ప్రేమతో దేవునికి ఉద్దేశాలు తెలుసుకోగలుగుతున్నాడు అంటే అబ్రహాముకు ఉండబడ్డ గొప్ప నామం ఏంటి, ఆధిక్యత ఏంటి అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. స్నేహితుడికి, లోకపరంగా స్నేహితుడు కుటుంబంలో భార్యకి, బిడ్డలకి, తల్లిదండ్రులకి ఎవరికి చెప్పని మర్మమైన కార్యాలు స్నేహితుడికి చెప్తాడు. గనుక అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటాడు, యెహోవా మర్మమైన కార్యములు ఏమంటాడు అక్కడ? యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గని వానికి తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అబ్రహాము. దేవుని మర్మమైన కార్యములు ఏం చేయబోతున్నాడో అవి తెలుసుకోవడానికి అబ్రహాము ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాములో ఉన్న నిజాయితీ, అబ్రహాములో ఉన్న యథార్థత దేవునితో మాట్లాడగలిగిన స్థితిని కలుగు చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి, దేవునితో మాట్లాడగలిగిన స్థితి అబ్రహాముకు కలుగు చేశాడు. చాలామంది చెప్తుంటారు, నన్ను అట్ట పిలిచాడు, ఇట్ట సేవకులు కూడా అట్ట పిలిచాడు, ఇట్ట పిలిచాడు. కానీ వాళ్ళ పిలుపుకు తగ్గ స్థితి వాళ్ళ జీవితాల్లో ఉండదు. దేవుడు నాతో మాట్లాడాడు అంటాడు. కానీ ఇప్పుడు మీరు వల్లరా, దేవుడు మాట్లాడతాడు, మాట తప్పే దేవుడు కాదు. ఎవరితో మాట్లాడితే అది తెలుసుకోగలిగితే, మనము దానికి అనుకూలంగా ఉంటే అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మాలు తెలియపరుస్తాడు. ఈరోజు మన జీవితంలో జరగబోతున్న కార్యం ముందుగా తెలుసుకోవాలంటే దేవునికి స్నేహితులమై ఉండాలి. స్నేహితుడు అంటే అర్థమేంటి గమనించాలి. ఒక వ్యక్తిని అనుసరిస్తూ, అతన్ని వెంబడిస్తూ, తన గుణగణాలు ఎరిగి బ్రతుకుతూ, ఆయన ఎక్కడికైతే వెళుతున్నాడో అక్కడికి వెళుతూ శోధన సహిస్తూ ఆయన వెంబడించేవాడు ఆయనకి స్నేహితుడై నిలబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముని ఎప్పుడైతే పిలిచాడో దేవుడు, ఆ దినము నుంచి సనుగక విసుక్కోక, శ్రమైనా, నిందైనా, ఉపద్రవమైనా సహిస్తూ దేవుణ్ణి వెంబడించాడు గనుక దేవునికి అబ్రహాము స్నేహితుడై నిలిచాడు. దేవుని స్తోత్రం. ఒకానొక దినాన ఐగుప్తుకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఐగుప్తు రాజు సారా యొక్క అందాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆమెని ఎవరు అని అడిగితే అబ్రహాం అంటాడు, ఈమె నా భార్య, నా చెల్లి అంటాడు. ఆమె అంటుంది, ఈయన నా అన్న అంటుంది. ఓహో, అన్న చెల్లెలేనా, అటైతే పర్లేదని చెప్పేసి సారాయిని ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయి నన్ను వివాహం చేసుకోమని అడుగుతున్నాడు. ప్రేమిని వల్లరా ఆమె అంటుంది, నాకు వివాహం చేసుకోవాలని ఆలోచన అయితే రాలేదు, కానీ ఆలోచన వస్తే నిన్నే చేసుకుంటానని చెప్పింది. ఎందుకు ఇరువురు అబద్ధం చెప్పారు? ఈడ ఆలోచించాలి. భార్యాభర్తలు ఇరువురు కూడా అన్నదమ్ములని ఎందుకు చెప్పారు అంటే ప్రేమిని వల్ల ఇక్కడ ఒక మర్మమైన విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని మాట చొప్పున బ్రతుకుట కొరకు మేము ఏమైనా పర్వాలేదు, కానీ దేవుని మాట మా జీవితంలో స్థిరపరచబడాలి అనుకున్న వారిరువురు కూడా వచ్చే మార్గంలో చెప్పుకున్నారు. ఏమని అంటే, నువ్వు చాలా అందగత్తివి, నిన్ను చూసిన వారు ముక్తులవుతారు, నిన్ను సొంతం చేసుకోవడానికి
నన్ను చంపి నేను సొంతం చేసుకుంటారు. కాబట్టి మనం ఇరువురు బ్రతుకున్నట్లు ఈ మాట చెప్తాం. ఈ మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ మాట చెప్తామని అలాగే అనుకున్నారు. ఆ ఊర్లో కొంతమంది స్త్రీలు నీళ్లు మోసుకుంటూ వస్తున్నప్పుడు ఈమెను చూసి ఈ మాట రాజు దగ్గరికి వెళ్ళింది. ఎవరో ఒక అందగత్తి మన ఊర్లో ఉంది అని. రాజు విన్నాడు, ఆమెను తీసుకెళ్ళిపోయాడు. కానీ ప్రేమను వలరా ఆ రాత్రంతా వాళ్ళు ఇరువురు ప్రార్థిస్తూ ఉన్నాడు. శారా ప్రార్థిస్తూ ఉంది, ప్రభా వీడు కామాంధుడై నన్ను అపహరించి తీసుకొచ్చాడు, కాబట్టి వీడి మీద ఏ పాపమో శాపమో ఉండకుండా ఉన్నట్లు వీడిని, వీడి రాజ్యాన్ని, వీడి భార్య బిడ్డని సమస్తాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అబ్రహాము రాత్రి వేళ తన గుడారపులో కూర్చొని అబ్రహాము ఈ విధంగా మొరపెడుతాడు తెలుసా, ప్రభువా వాడు నా భార్య యొక్క అందాన్ని చూసి ముగ్ధుడైపోయి వాడు నా భార్యను తీసుకెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా వాడి మీద, వాడి రాజ్యం మీద ఏ శాపము అంటకుండా ఉన్నట్లు అతన్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన యెహోవా ఆలకించి ఆమె మీద చేయి వేయకుండా ఐగుప్తు రాజుతో మాట్లాడాడు. ఒరే పనికి మళ్ళీ కామంతుడా, నువ్వు తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? ఒక మహాభక్తుని భార్యని. భయం వచ్చేసింది. అయ్యా నాకు అలాగే చెప్పలేదు, నా చెల్లి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అడిగితే అదేంటో నాకు తెలియదు, కానీ అతన్ని పిలిచి అడుగు అన్నాడు. అబ్రహాముని పిలిపించి, ఏమయ్యా ఇంత అన్యాయకు ఒడిగడతావా? ఒకవేళ ఆమెను కానీ నేను ముట్టునుంటే నా పరిస్థితి ఏమయ్యేది? ఎందుకు ఇలాగ చెప్పాము అని అబ్రహాముతో అడుగుతుంటే అబ్రహాం అంటాడు, ఆమె అందగత్తెని ఎరిగి నా భార్యను తెలిసి నన్ను చంపి ఆమెను మీరు సొంతం చేసుకుంటారు, కాబట్టి నేను బ్రతకాలి కనుక ఈ అబద్ధం చెప్పాను. అదేంటయ్యా, భార్య కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళని చూశాను, కానీ భార్యను వదులుకోవడానికి చూస్తున్నామంటే ఏమనుకోవాలి నిన్నంటే, నేను బ్రతకాలి. ఎందుకొరకు బ్రతకాలంటే నా దేవుడు నా పట్ల కలిగి ఉన్న భారాన్ని బట్టి నేను బ్రతకాలి. ఆయన కొరకు నేను బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండడానికి బ్రతకాలి. కాబట్టి నా దేవుడిని దూరం చేసుకొని ఈమెను సొంతం చేసుకోవడానికి బ్రతకాల్సినంత బ్రతుకు నాకు అవసరం లేదు. ఆమె లేకపోయినా నేను బ్రతకగలను, కానీ నా ప్రభు నచ్చిత లేకపోతే నేను బ్రతకలేను. దేవుని స్తోత్రం. నా భార్య లేకపోయినా, నా బిడ్డ లేకపోయినా నేను బ్రతకలను. నా ప్రభు నచ్చిత లేకపోతే నేను బ్రతకలేను. గనుక ఈ మాట, ఈ చిన్న అబద్ధం చెప్పాను. ఓకే, ప్రేమను వల్లరా ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడ్డాడో ఆయన హృదయం మారి కొన్ని కానుకలు అనికిచ్చి, నీకు దయచేసి ఈ ప్రాంతాలు ఉండబాకు అని చెప్పి ఆయన పంపించేశారు. చూడండి ప్రేమను వల్లరా, ఇలాంటి భయభక్తులు కలిగిన అబ్రహాముతో దేవుడు మర్మమైన కార్యాలు తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. గనక దావీదు అంటాడు, ఈ కార్యాలు ఎవరికి తెలుసు అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడికి ఆయన చేసే కార్యాలు తెలియపరుస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహాం అంటాడు, ఎక్కడికి వెళుతున్నారయ్యా? మేము సొదొమ గొమొర్రా పట్టణాలు నా దృష్టికి శాపగ్రస్తంగా మార్చబడ్డాయి. వరస వాయులు మరచి తిరుగుతున్నారు. తల్లి బిడ్డకి తేడా లేకుండా బ్రతుకుతున్నారు. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. దేవుడన్నా వాడికి భయం లేకుండా బ్రతుకుతున్నారు. భయం విడిచారు కాబట్టి పాపము ఆ ప్రాంతంలో విస్తరించింది కనుక ఆ ప్రాంతాన్ని నేను సర్వనాశనం చేయడానికి వెళుతున్నాను. ఆయన ధవళ సింహాసనం దిగి వస్తున్నప్పుడు ఆయనతో నిత్యము ఆరాధిస్తున్న ఆ ధవళ సింహాసనము ఎదురుగా ఉంటూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని, మంచి రెక్కలతో ఎగురుతూ మానక దేవుని స్తుతిస్తున్న కెరూబులు సెరూబులు కానీ ఆయన పనివారముతో కూడా చెప్పకుండా ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తనకిష్టడైన మానవుడితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం.
ఇంతకీ ఈ మర్మమైన విషయాన్ని గమనించగలిగితే దేవునికి ఎవడు ఇష్టడు అంటే ఆయన నామాన్ని ధరించుకొని ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతూ ఆయనకి స్నేహితుడై నిలబడడానికి ఇష్టపడేవాడిని ఆయన బహుగా ప్రేమిస్తాడు. ఆయన మర్మమైన కార్యాలు తెలియపరచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రేమని వాళ్ళ దావీదు ఇక్కడ అంటాడు, యెహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మనెత్తుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం. నీ దిక్కునకు చూసి నా ఆత్మనెత్తుచూ ఉన్నాను. నీ ద్వారా నేను సిగ్గుపడకుండా ఉండినట్లు యథార్థ ప్రవర్తనై నేను అనుసరించినట్లు నాకు కృప చూపించమని ప్రేమని వల్లరా దావీదు మొరపెడుతూ ఉన్నాడు. అదే దావీదు అంటాడు, ఈ మర్మమైన కార్యములు ఎవరికి తెలియపరుస్తాడైనా అంటే ఆయన పట్ల భయభక్తులు కలిగిన వాడికి తెలియపరుస్తాడు. అబ్రహాం అక్కడ అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళుతున్నారయ్యా అని. అబ్రహాముకు చెప్తున్నాడు, వినయముగా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? తనకిస్తుడైన అబ్రహాము అడుగుతున్న విషయాన్ని దాటవేయలేదు, కానీ చెప్పడానికి ఇష్టపడ్డాడు. నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి, అగ్నిగంధకాలు కురిపించడానికి వెళుతున్నానంటే, అయ్యా చిన్న మాట, ఆడక్కడ 10 మంది ఉంటే వారిని బట్టి నేను ఏం చేయను, ఒక 5గురు ఉంటేను. అక్కడ ఎంత వినయముగా భయభక్తులు కలిగి ఒదిగి ఉంటూ మాట్లాడుతున్నాడు దేవునితో. ఈరోజు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నేను చేసే ప్రార్థన నిస్వార్థంగా చేస్తున్నా, ధూపం వలె మీరు నా ప్రార్థన అంగీకరించు. నీ ప్రార్థన నిస్వార్థమో స్వార్థమో నీకేం తెలుసు అంటే, ఈ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఆ ధనవంతుడు లాజరు దగ్గర ధనవంతుడు చేస్తాడు చూడు, ప్రభువా నా దాన ధర్మ కార్యాలు నీకు బాగా తెలుసు, నా ప్రార్థన అదిగో ఆడుండబడ్డ కుష్ఠరోగి లాంటి ప్రార్థన కాదు అంటే, నా ప్రార్థన చాలా గొప్పదని చెప్పుకోవడం. కానీ అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు, నేను ఎన్నిక లేని వాడిని, విధేయత లేని వాడిని, నీ పాదాల దగ్గర దుమ్ముకుతో కూడా సమానుని కాను, కానీ ప్రభువా ఒక్క మాట అడగనా? విధేయతతో భయభక్తులతో అడుగుతున్న అబ్రహాముని గురించి ప్రభు అంటాడు, అడుగు అబ్రహాము, నీకేం కావాలో అడుగు. ఏం లేదు ప్రభువా, అక్కడ మావాడు ఒకడు ఉన్నాడు, లోతు అనేవాడు, వాడు కొంచెం జ్ఞాపకం చేసుకోమని అడుగుతాడు. అలాగే 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 జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రేమిని వలరా ఆ దేశం మీద అగ్నిగంధకాలు కురిపిస్తున్నప్పుడు లోతుని జ్ఞాపకం చేసుకోలేదు, కానీ విజ్ఞాపన చేసిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఉండబడ్డది ఎవరు? లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు, భార్య, భర్త, 4 ఉన్నారు. ఈ 4 జ్ఞాపకం చేసుకోలేదు ఆయన. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, విజ్ఞాపన చేసిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రియమైన వల్లరా, నీవు ఎవరి నిమిత్తము ప్రార్థిస్తున్నావో, ఎవరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నావో, నిస్వార్థంగా నీ ప్రార్థన చేయగలిగితే వారిని జ్ఞాపకం చేసుకొని, కానీ నీవు చేసిన విజ్ఞాపన జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని కలుగు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డరా, ఈరోజు మర్మమైన నీ జీవితంలో మర్మమైన కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కార్యాలను చవి చూడాలి, తెలుసుకోవాలి అంటే నీలో ఉన్న వినయ విధేయతలే అబ్రహాముతో మాట్లాడినట్టుగా నీతోనూ మాట్లాడగలిగిన శక్తి నీకు కలుగు చేస్తాడు ప్రభు. దేవుని స్తోత్రం. ఈరోజు గంటల తరబడి ప్రార్థిస్తుంటామే, కానీ ప్రతిఫలాన్ని అయితే పొందలేకుంటాం. కారణం ఏంటి అంటే, మన ప్రార్థనల స్వార్థం. నిస్వార్థమైన ప్రార్థన యెహోవాని కదిలిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిస్వార్థమైన ప్రార్థన యెహోవాని కదిలిస్తుంది, ఆయన ద్వారా కార్యములు జరిగిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎవరి దిక్కు చూసి నువ్వు కార్యకలాపాలు జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నావో,
నీకు సమస్య కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు అధికారుల వైపు చూస్తున్నావేమో. దీని ద్వారా నీ కార్యము సఫలీకృతము కాదు, కానీ నీ పైవాడైన నీ ప్రభువుకు నువ్వు విజ్ఞాపన చేసుకుంటే, నీ విజ్ఞాపన ఆలకించి ఆయన అనుకోని గడియల్లో ఊహించని కార్యాలు మన పట్ల జరిగించడానికి దేవుడు తన సింహాసనం విడిచి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఈరోజు? దేవుని మర్మమైన కార్యములో తెలియపరచడానికి దేవుడు నీ పట్ల ఇష్టడై ఉన్నాడు. ఆయన చేసే గొప్ప గొప్ప కార్యాలు నీ చేతులు చేయడానికి, నిన్ను అడిగి చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనకి స్నేహితుడై నిలిచినప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి స్నేహితుడు ఎప్పుడవుతావు? ఎవరవుతారంటే ఆయన మార్గములో నిలిచేవారు. ఆయన మార్గములో అనేక ఆటుపోట్లు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటిని ప్రభు కొరకు తప్పించుకుంటూ ఆయనతో నడవగలిగినప్పుడు, ఆయన అనుసరించగలిగినప్పుడు మర్మమైన కార్యాలు దేవుడు నీకు తెలియపరచడానికి ఇష్టపడతాడు. నిన్ను ఎన్నడూ కూడా ఇహపరములో సిగ్గుపడనివ్వకుండా బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని నమ్మిన వారు ఇలాగ దీవించబడతారు అని ఒక గొప్ప నామము నీకు ధరింప చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావు? క్రైస్తవుడిగా పిలువబడ్డము, క్రైస్తవురాలుగా పిలువబడ్డం గొప్ప కాదు, కానీ క్రీస్తుని ధరించుకుని ఆయన వెంబడించేవాడు ఆయనకి ఇష్టడై ఉంటాడు. గనుక ఈరోజు సిగ్గుపడకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తే, లోకములో తిరుగుతూ ఉన్నప్పుడు నిన్ను చూసి విధేయత చూపగలిగిన స్థితి ఎదుటి వారికి కలగాలి అంటే నీవు ఆని దిక్కునకు తిరగాలి. అందుకని ఎహెజ్కేలు భక్తుడు ఒక మాట రాస్తాడు 36 వాక్యంలో, నేను నీ పక్షమున ఉన్నాను, నేను నీ పక్షమున ఉన్నాను. అంత మాత్రం చేత నీ చేతిలో ఏ కార్యం జరగదు, కానీ నేను నీ వైపు తిరిగితే నీ చేతిలో క్రైస్తవుడిగా మారిన తర్వాత ఏమండి నీ పక్షంలో ఉంటాడు, కానీ నీ వైపు తిరగాలి. నీ వైపు తిరిగితే నీ చేతిలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ రాస్తాడు, నువ్వు దున్నబడి విత్తబడతావు. దున్నబడి విత్తబడతావు. దున్నబడడం, విత్తబడడం అంటే అర్థం ఏంటి? నేను నీ వైపు తిరిగితే కొన్ని శోధనలు నీకు వస్తాయి. శోధన వచ్చిందంటే దేవుడు మర్చిపోయాడని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు క్రైస్తవులు. శోధన వచ్చిందంటే నువ్వు దున్నబడుతున్నావు, విత్తబడ్డానికి, సరిచేయబడ్డానికి, సవరించబడ్డానికి నువ్వు దున్నబడుతున్నావు. దాన్ని బట్టి నువ్వు గుర్తెరగాల్సిన ఏంటో తెలుసా? దేవుడు నా వైపు తిరిగాడు గనక ఈ సమస్య నాకు వచ్చింది. వాడు ఓర్వలేక, ఎవడు? అపవాది ఓర్వలేక ఈ సమస్య నాకు వచ్చింది. ఈరోజు ప్రార్థన చేసుకొని మంచి ఉపవాసం ఉండి 3 దినాలు 7 దినాలు ఏదో నీకు మనసుకు నచ్చినట్టుగా ఉపవాసం ఉండి మంచిగా ప్రార్థన చేసుకొని దేవుని సముఖం నుంచి నిబ్బరమైన మనసు కలిగి తృప్తికరంగా ఇంటికి వెళతానే నీ ఇంట్లో చిన్న శోధన వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు మర్చిపోయో, దేవుడు అన్యాయస్తుడయ్యో కాదు. దేవుడు నీ వైపు తిరిగాడు. నీ విజ్ఞాపన మొర ఆలకించి దేవుడు నీ వైపు తిరిగాడు కాబట్టి నువ్వు దున్నబడ్డానికి కారకుడివయ్యావు. దున్నబడేటప్పుడు భూమి బద్దలవుతుంటుంది. అబ్బో నా వల్ల కాదులే అనుకుంటే దాంట్లో నుంచి ఫలితము బయటికి రాదు. అలాగే నువ్వు కూడా శ్రమంలో నిలబడకపోతే సరైన జీవితం నీకు కూడా ప్రభువు ఇవ్వలేడు. దాన్ని గుర్తెరగాలి. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నేను సిగ్గుపడకుండా ఉన్నట్లు ఈ దున్నబడుతూ ఉన్నప్పుడు, సమస్యలు నిలబడ్డప్పుడు సరైన జీవితము కొరకు నీ దిక్కునకు చూస్తేనే నేను ఓర్వగలను, నేను సహించగలను, వాటిని జయించగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు జయము
బలము జయము కావాలంటే నీ దిక్కునకు నేను చూడాలి. నీ దిక్కునకు నేను చూసినప్పుడే నా జీవితాలు సఫలీకృతం చేయబడతాయి. నా జీవితంలో సిగ్గుపడకుండా తల ఎత్తుకునే కృప నాకు కలుగు చేస్తావు. కాబట్టి అక్కడ అంటాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నీ పక్షాన ఉన్నాను. అంత మాత్రం చేత నీకు ఒరిగేదేం లేదు. నువ్వు లోకంలో చెప్పుకోవచ్చు, నేను క్రైస్తవుడని. నిజమైన క్రైస్తత్వం నీ చేతిలో ఎప్పుడు మొదలుస్తుందో తెలుసా? నేను నీ వైపు తిరిగినప్పుడు, శోధన సహించగలిగి సరైన జీవితం కొరకు నా దిక్కులకు నువ్వు చూసినప్పుడు, నీ వైపుకు నేను తిరిగినప్పుడు మన ఇరువురి కలయిక ఉన్నతమైన స్థితిని కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఈ దినము నేను సిగ్గుపడనివ్వకుండా తల ఎత్తుకునే స్థితి దేవుడిని కలుగు చేయాలని ఇంతవరకు నా ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాట ద్వారా ఆయన దిక్కులకు చూసి నీ అతిక్రమాలు విడిచిపెట్టి నీ అజ్ఞానపు స్థితిని దూరపరుచుకొని దేవునికి నమ్మకంగా బ్రతికే కృప ఆ ప్రభువుని కలుగు చేయనుగాక. కళ్ళ మొత్తమా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. మేము సిగ్గుపడకుండా తలదించుకునే స్థితి మాకు కలగకుండా ఉండినట్లు ఈరోజు మాతో మీరు దావీదు మాట ద్వారా మాట్లాడేందుకు మీకే స్తోత్రాలు. దావీదు రాజు అంటాడయ్యా, యెహోవా నీ దిక్కులకు చూసి నా ఆత్మను ఎదుర్చుకున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నీ తీర్పు దినములో తల ఎత్తుకునే స్థితి నా చేతులు కలుగునట్లు నా పట్ల కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాడు. అలాంటి విజ్ఞాపన మేమును చేసి మీ దిక్కునకు చూసి మా ఆత్మను ఎత్తుకొని నీ నిత్యరాజ్యము చేరు వరకు మీకు నమ్మకస్తుమైన కృప మాకు కలుగు చేయమని ప్రియుడా, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాలను సిగ్గుపడే కార్యం ఏది జరగకుండా మీ కనికరము మీ కాపుదల వాళ్ళ చేతులు కలుగు చేసి మీ నిత్యరాజ్యము చేరు వరకు మీ కృప వెంబడి కృపతో నడిపిస్తూ మీకు స్నేహితులై మీ హృదయానుసారులై జీవించే కృప ప్రతి బిడ్డకు కలుగు చేయమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సన్నిధాని కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి ఆయన రాకడకు సిద్ధపరచును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.